ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. నా పేరు గురుమూర్తి, మాది విజయనగరం. నేను 2008వ సంవత్సరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్ అయినటువంటి సీనియర్ మోస్ట్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి శ్రీ తటవర్తి వీర్రాఘవరావు గారి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నేను భీమవరంలోని 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 2009 నుంచి కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో విజయనగరంలో ఒకనొక యాక్టివ్ పార్టిసిపెంట్గా సేవా మార్గంలో మా కుటుంబం అంతా ఉన్నాము. ఈరోజు నేను పిఎంసి ముందుకు రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా నో కామెంట్, నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం. ఈ విషయాల గురించి పత్రిగారు స్ట్రాంగ్గా చెప్పారు. ఆ విషయాల్ని ఆచరించాల్సిన ఆవశ్యకత గురించి నా అనుభవంతో వివరించడానికి, నా అభిప్రాయాలు పిఎంసి ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను ఈరోజు పిఎంసి ముందుకు రావడం జరిగింది. నో కామెంట్, నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలి అనే పత్రిగారు బోధించిన విషయాల్ని పూర్తిగా మైండ్లోంచి తీసి పక్కన పెట్టేశాను. నా ధ్యాన జీవితం, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభ దశలో పూర్తిగా పక్కన పెట్టేశాను. కారణం ఏంటంటే నేనేమనుకున్నాను అంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం గొప్ప విషయం కాదు, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండే స్థితిని సాధించాలి, పత్రిగారి ఉద్దేశం అది అనుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడైనా ఈ భౌతిక జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా పిరమిడ్ మాస్టర్ల గురించి అయినా ఎప్పుడైనా సరే నేను ఏదైనా కామెంట్లు చేస్తూ ఉండేవాడిని. రాజకీయ నాయకులనైనా కామెంట్ చేసేవాడిని, మా బంధువులనైనా కామెంట్ చేసేవాడిని, ఇంట్లో వాళ్ళనైనా కామెంట్ చేసేవాడిని, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. ఈవెన్ పిరమిడ్ మాస్టర్ల గురించి కూడా నేను ఎప్పుడైనా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే నా ఉద్దేశం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండే ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. నేను సహజంగా ఉండాలి కదా, ఆ జ్ఞానాన్ని ఇంకా సంపాదించలేదు కదా. అలా సహజంగా ఉంటేనే నేను ఇంకా ఏ మెట్టు మీద ఉన్నాను, తర్వాత మెట్టు ఎక్కాల్సిన అవసరం, ఏ మెట్టు ఎక్కాల్సిన అవసరం ఉంది, ఏ మెట్టు మీద ఇంకా స్ట్రక్ అయ్యి ఉన్నాను అని నాకు నిరంతరం నా ఎరుక నాకు ఎరుగుపరుస్తుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ క్రమంలో నేను ఈ విషయాన్ని అయితే ఆచరించలేదు, కానీ పత్రిగారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం నన్ను బాగా హత్తుకుంది. ఏం చెప్పారంటే పత్రిగారు వైజాగ్లోని ఒకసారి పెద్ద బహిరంగ సభ జరుగుతున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పారు. దాన్ని తీసుకొని అనుభవమే జ్ఞానం అని పత్రిగారు చెప్పారు కదా అని నేను ప్రతి సందర్భంలోని ఏం చేసేవాడిని అంటే అనుభవ జ్ఞానం సంపాదించడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడిని. నేనేం చేశాను, నాకు గంటలు ధ్యానం చేసిన అనుభవం నాకుంది. గంటలు ధ్యానం చేస్తే ఏమవుతుందో అందరికీ థియరాటికల్ నాలెడ్జ్ ఏమో, కొందరికి థియరాటికల్ నాలెడ్జ్ ఏమో, లేకపోతే వినేవాళ్ళకి థియరాటికల్ నాలెడ్జ్ ఏమో, సాధకులు కానీ నాకు మాత్రం ధ్యానం గురించి అనుభవ జ్ఞానం ఉంది. అదేవిధంగా నేను రోజులు నెలలు మౌనం చేశాను, నాకు అనుభవ జ్ఞానం ఉంది. నేను ప్రకృతి ఆహారం తీసుకొని కొన్ని రోజులు ఉన్నాను, హనీ వాటర్ తీసుకొని కొన్ని రోజులు ఉన్నాను, నిద్ర లేకుండా కొన్ని రోజులు ఉన్నాను. ఈ మధ్య రీసెంట్గా 15 రోజుల పాటు రాత్రంతా పడుకోకుండా ధ్యానం చేసి మ్యాక్సిమం 5 minutes వాష్రూమ్కి బ్రేక్ తీసుకున్నానేమో. రాత్రి 10-11 గంటలకు పిరమిడ్లోకి, మా పిరమిడ్ సెంటర్లోకి వెళ్తే నేను ఉదయం 7-8 గంటల దాకా సింగిల్ సిట్టింగ్ ధ్యానంలో కూర్చుంటున్నాను. అలా లాంగ్ పీరియడ్ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో నాకు అనుభవ జ్ఞానం ఉంది. నేను 2012వ సంవత్సరంలో ఒకసారి ఉదయం 9 నుంచి ఆ మన్నాడు ఉదయం 9 గంటల పాటు వరకు 24 గంటల పాటు ధ్యానంలో కూర్చున్నా. ఇలా చాలా విషయాల్లో సేవ చేస్తే ఏమవుతుంది, ఆచార్య సేవ చేస్తే ఏం జరుగుతుంది, గురు సేవ చేస్తే ఏమవుతుంది, పత్రిగారికి సేవ చేస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు మనం పొందగలుగుతాం, ధ్యాన ప్రచారం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందగలుగుతాం, కార్యక్రమాలు చేస్తే, ఈ క్లాసులు చెప్తే ఎలాంటి స్కిల్స్ నాలో డెవలప్ అవుతాయి, టీమ్ స్పిరిట్ ఎలా బిల్డ్ అవుతుంది, ఇలాంటి విషయాలు అన్నిట్లో నేర్చుకున్నాను. అన్నిట్లో నేర్చుకున్న తర్వాత నేను ఒక దగ్గర స్ట్రక్ అయ్యాను. నెక్స్ట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తున్న తరుణంలో 2022వ సంవత్సరంలో దాట్ల రాయి జగపతిరాజు గారు కట్తాల్ ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు ఆహ్వానించడానికి పత్రిగారి ఆత్మజ్యోతిని పట్టుకొని మా పిరమిడ్ సెంటర్కి రావడం జరిగింది. రాయి జగపతిరాజు గారు పక్కనే కూర్చున్నాను. ఆయన స్పీచ్ ఇస్తూ ఒక విషయం చెప్పారు, నన్ను ఇన్స్పైర్ చేసింది. ఏంటి చెప్పారు అంటే రాయి జగపతిరాజు గారు, ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకుడైనటువంటి రాయి జగపతిరాజు గారు దగ్గర నుంచి నేను 2 సూచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఒకటి ఏంటంటే గురుమూర్తి గారు
ఎన్లైటన్మెంట్ అనేది సహజంగా రావాలి అన్నారు. రెండో విషయం ఏంటంటే రాయి జగపతిరాజు గారు చెప్పింది, నో కామెంట్, నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం. ఈ 3 విషయాలని నేను ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. అప్పటికే నేను స్ట్రక్ అయిన నెక్స్ట్ ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎలాంటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి అనే స్ట్రక్ అయి ఉన్న నాకు రాయి జగపతిరాజు గారి ఈ మాట నచ్చి వెంటనే ఈ విషయాన్నే నేను ఆచరిద్దామని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. స్టార్టింగ్లో అంత ఈజీగా రాదండి. ముందు ఆచరించకపోవడానికి కారణం ఇదైతే, తర్వాత ఆచరించడానికి కారణం రాయి జగపతిరాజు గారు అయితే ఆచరిస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర స్కిప్ అయ్యి థర్డ్ పర్సన్ గురించి నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఎవరో ఒకరి గురించి కామెంట్ చేస్తూ ఉండేవాడిని. కామెంట్ చేసిన తర్వాత నేను ఆచరించాలనుకున్నాను కదా, దీన్ని ఆచరించలేకపోయాను అని చెప్పేసి ఎందుకు ఆచరించలేకపోయాను, వాళ్ళల్లో ఏం గమనిస్తున్నాను, వాళ్ళల్లో ఏం తప్పు నాకు కనిపిస్తుంది అని గమనిస్తూ ఉండగా నా సబ్కాన్షియస్ మైండ్ దాని మీద వర్కౌట్ చేయడం మొదలెట్టింది. అప్పుడు ఈ విషయం మీద నాకు చాలా వరకు కమెంట్ రావడం కానీ, చాలా జ్ఞానం సంపాదించడం కానీ జరిగింది. పత్రి గారు ఆచరించమని చెప్పిన ఈ మాటలోని లోతు నాకు అర్థమైందండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే భౌతిక జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా ఇలా కామెంట్లు చేస్తున్నప్పుడు, జడ్జిమెంట్లు చేస్తున్నప్పుడు మనం శక్తిని వృధాగా కోల్పోతూ ఉంటామండి. శక్తిని కోల్పోకుండా ఉండాలి. అది భౌతిక జీవితం అయితే, ఆధ్యాత్మిక మార్గంలోకి మనం ప్రవేశించిన తర్వాత నేను యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా, ఇప్పుడు చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయంటే కేవలం ఆ ఆధ్యాత్మిక సంస్థ వరకు పరిమితం అవుతారు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళు అన్ని ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు నేర్చుకోండి, మంచిని గ్రహించండి, చెడును వదిలేయండి అని పత్రికారు చెప్తారు. కాబట్టి అందరితోని నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఒక యాక్టివ్ పార్టిసిపెంట్గా IFSS లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ నాకు ఎన్నో పరిచయాలు ఉండడం వల్ల అన్ని ఆధ్యాత్మిక సంస్థలోని కొన్ని స్ట్రగుల్స్ ఉండడాన్ని గమనించాను. ఆ స్ట్రగుల్స్ ఎక్కడున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి అంటే ఈ కామెంట్ల వల్ల, జడ్జిమెంట్ల వల్ల వస్తున్నాయి. నేను కూడా అలాగే మాట్లాడడం మొదలుపెట్టాను. కామెంట్లు చేయడం మొదలెట్టాను, జడ్జిమెంట్లు చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత పరిష్కరించుకోవడం, నన్ను కరెక్షన్ చేసుకోవడం, ముందుకెళ్ళడం మొదలుపెట్టాను. నా గమనికలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోని ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించిన తర్వాత కూడా కష్టాలు వస్తాయండి. ఎందుకు కష్టాలు వస్తాయి అనేది నాదైనటువంటి విశ్లేషణ నాకు వచ్చింది. సాధారణంగా భౌతిక జీవితం జీవిస్తున్నప్పుడు మాంసభక్షణ వల్ల మన కర్మలంటి, లేకపోతే మన ఆత్మ ఎన్నో అనుభవాలు పొందాలనుకొని ఈ ధ్యాన మార్గంలోకి రాకపోతే, అనుభవాలు పొందకపోవడం వల్ల ఒక డిస్సాటిస్ఫాక్షన్కి గురయ్యి మనకు కష్టాలు వస్తాయండి. ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో, ఆర్థికపరమైనటువంటి కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ మనం అనుభవించిన తర్వాత వాటి నుంచి బయటపడడానికి ఈ ధ్యాన మార్గంలోకి మనం అందరం ప్రవేశిస్తాం. ధ్యాన మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ గురువులు బోధించిన బోధనలు విని వాటిని ఆచరించి ధ్యానం చేసి శాకాహారులుగా మారి మంచి కర్మలు చేస్తూ ఎంతోమందిని శాకాహారులుగా మారుస్తూ జీవితాన్ని దివ్యంగా మలుచుకుంటామండి. హ్యాపీగా ఉంటుందండి, చాలా సంతోషంగా ఉంటామండి, చాలా ఆనందాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో అనుభవిస్తూ ఉంటామండి. అలా మనం ప్రయాణంలో ముందుకెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి మనకేం జరుగుతుంది అంటే, నేనేదైతే ఆరోగ్యాన్ని పొందానో, నేనేదైతే ఆనందాన్ని పొందానో ఇదే ఆనందాన్ని అందరికీ పంచాలి అనే భావన కలిగి ఈ జ్ఞానాన్ని, ఈ శాకాహారం తాలూకా ఆవశ్యకతని, అహింసని అందరికీ బోధించడం మొదలు పెడతామండి. అందరికీ చెప్తూ ఉంటామండి. అలా చెప్తూ ఉన్న తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పొందిన తర్వాత వాళ్ళ ఆత్మల తాలూకా, వాళ్ళలో ఉన్న భగవంతుడి తాలూకా ఆ దీవెనల వల్ల మన జీవితం మరింత దివ్యంగా ఉంటుందండి. అలా ఎంతో దివ్యత్వాన్ని ఆస్వాదిస్తున్న క్రమంలో ఇంకా ఉధృతంగా ధ్యాన ప్రచారం చేయాలనుకుంటాం. అలా చెయ్యాలి అనుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ సరిపోవు. అప్పుడు గ్రూప్ ఎనర్జీలోకి ప్రవేశించడం జరుగుతుంది. గ్రూప్ ఎనర్జీలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా ఉధృతంగా మనం ధ్యాన ప్రచారం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలా కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందండి కామెంట్లు చేయడం కానీ, జడ్జి చేయడం కానీ, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం కానీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, ఒకరు ఒక ప్రాజెక్ట్ మంచిది అనుకుంటారు, వీడేమో కరెక్ట్ కాదు అనుకుంటాడు, ఇంకో రకంగా ధ్యాన ప్రచారం చేస్తే కరెక్ట్ అనుకుంటాడు. కానీ వాడు అలాగే చేస్తూ ఉంటే ధ్యాన ప్రచారం వీడికి రుచించదు, వాడు కరెక్ట్ కాదని నాకు కామెంట్ చేస్తాడు, జడ్జిమెంట్ చేస్తాడు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, థర్డ్ పర్సన్ గురించి ఎవరికి తెలియకుండా పిరమిడ్ మాస్టర్ల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఏదో ఒక సందర్భంలో మాట్లాడతాం కదా, వాళ్ళకి తెలియదు అనుకుంటాం. కానీ షోల్ లెవెల్లో సీక్రెట్ అనేది ఉండదండి.
ఉన్నదంతా ఏకత్వమే, వన్నెస్సే ఉంది, ఉన్నదంతా ఒక్కటే. ఎప్పుడైతే ఉన్నదంతా ఒక్కటే అయి ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా సరే అవతల వాళ్ళు షో లెవెల్లో వాళ్ళు క్యాచ్ చేస్తారండి, వాళ్ళు బాధపడడం జరుగుతుందండి. వాళ్ళు బాధపడడం జరిగితే ఆ బాధత మనం ఎవరినైనా సంతోషపెడితే ఆ కర్మ ఫలితం మనకి ఎలా ఉంటుందో, ఎవరినైనా బాధ పెట్టినా సరే ఆ కర్మ ఫలితం మనకు అలాగే ఉంటుందండి. ఈ భౌతిక జీవితంలో ఒకసారి నాకు ఒక గొప్ప గురువుగారు ఏం చెప్పారు అంటే, మీరు అడుక్కునేవాడికి అన్నదానం చేశారనుకోండి పుణ్యం వస్తుంది, అదే లోక కళ్యాణం చేస్తున్నటువంటి ఒక యోగికి అన్నదానం చేశారనుకోండి, మీరు సమర్పించినటువంటి ఆహారం ద్వారా సంపాదించిన శక్తితో ఆ వ్యక్తి లోక కళ్యాణం చేస్తుంటే ఆ లోక కళ్యాణంలో మీకు బాగా ఉంటుంది కాబట్టి ఆ పుణ్య ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. సో మనం ఈ పిరమిడ్ మాస్టర్లని సంతోషపెడితే ఏ విధంగా మనకి అపారమైన సంతోషం ఉంటుందో, ఈ పిరమిడ్ మాస్టర్లకి మన వల్ల ఆవేదన కలిగిన ఆ ఇంపాక్ట్ మనం ఫేస్ చేయాలండి. ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ ఫేస్ చేసామో ఇంకొకరిని మనం బాధ పెట్టకుండా ఉంటాం. ఆ బాధ పెట్టకుండా ఉండాలి, దీనివల్ల మనకు కష్టాలు వచ్చాయని మనం తెలుసుకుంటామండి. స్టార్టింగ్ స్టేజ్లోని కష్టాలు వచ్చి ధ్యాన మార్గంలోకి వస్తాం. ధ్యాన మార్గంలోకి వచ్చి యాక్టివ్ పార్టిసిపెంట్ అయిన తర్వాత ఎవరో ఒకరిని ఏదో ఒక సందర్భంలో తప్పు పడుతూ ఉంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఆ ప్రాజెక్టులు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్న ధ్యాన ప్రచారం కానీ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎవరినైనా తప్పుపడితే ఒకానొక సందర్భంలో నన్ను ఎవరో తప్పుపట్టారని చెప్పేసి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఇంత సర్వీస్ చేస్తున్నాను, నా పనులు పక్కన పెట్టుకొని సర్వీస్ చేస్తున్నాను, నేనెందుకు ఇదంతా చేయాలి, నాకేంటి అవసరం అని చెప్పేసి నేను కొన్నాళ్ళు ధ్యాన ప్రచారం చేయకుండా సైలెంట్గా ఉన్నానండి. అలా సైలెంట్గా ఉన్నాననుకోండి లోక కళ్యాణం దెబ్బతింటుంది. రేపు పొద్దున్న ముందు నేను ఫ్యూచర్లో ఏం తెలుసుకున్నాను అంటే, నేనే విధంగా అయితే ఇలా ఆగిపోయానో, నేను చేసిన కామెంట్ల వల్ల ఎవరైనా ధ్యాన ప్రచారం చేయకుండా ఉంటే, అహింసా ప్రచారం చేయకుండా ఉంటే ఎంత ప్రమాదం నా ఆత్మకి. నేను ధ్యాన ప్రచారానికి సహకరిస్తున్నానా, ధ్యాన ప్రచారానికి విభేదిస్తున్నానా, ధ్యాన ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నానా? ఎట్టి పరిస్థితుల్లోని నా వల్ల ధ్యాన ప్రచారానికి ఆటంకాలు కలగకూడదు, నాకు విపరీతమైనటువంటి పాపకర్మ ఫలితాలు నాకు అంటుకుంటాయి అనే విషయాన్ని తెలుసుకొని అప్పటి నుంచి ఎప్పుడైతే నేను రాయజీపతిరావు గారు చెప్పిన నో కామెంట్ నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం అనే విషయాల్ని ఆచరించడం మొదలుపెట్టానో ఇలాంటి విషయాలన్నీ నా ఎరుకు పరిధిలోకి రావడం మొదలుపెట్టాయండి. ఎప్పుడైతే నా ఎరుకు పరిధిలోకి రావడం నెమ్మదిగా నేను సహజంగానే ఎవరిని ఏమీ అనకుండా ముందుకెళ్ళడం మొదలుపెట్టాను. అలా ముందుకెళ్తున్న క్రమంలో నేను మౌనం చేస్తూ సైలెన్స్గా ఉంటే ప్రతి పిరమిడ్ మాస్టర్లు నాకు దివ్యాత్మ స్వరూపంగా కనిపించడం మొదలుపెట్టారు. ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా శాకాహారి, ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా ధ్యాని, ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా లోక కళ్యాణంలో భాగస్థులు అయినటువంటి వాళ్ళు. వీళ్ళనే యాక్సెప్ట్ చేయలేకపోతే నేను ఈ రాజకీయ నాయకుల్ని, మానభంగాలు చేసేవాళ్ళని, మటలు చేసేవాళ్ళని, మాంసాహారం తినేవాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాను, అందరినీ ఎలా ప్రేమించగలుగుతాను అనే భావన నాకు కలిగిందండి. ప్రతి పిరమిడ్ మాస్టర్లో ఏదైనా లోపాలు ఉండొచ్చండి. నాలో కూడా తటవర్తి రాఘవరావు గారు నాకు ఎన్నోసార్లు చెప్పారు, గురుమూర్తి గారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనందరం ఎదుగుతున్న వాళ్ళమే కానీ ఎదిగిన వాళ్ళం కాదు. పూర్తిగా ఎదిగితే, పూర్తిగా పరిపూర్ణమైతే ఆ వ్యక్తి భూమి మీద ఉండడండి. ప్రతి పిరమిడ్ మాస్టర్లోనే 90% ఎన్నో మంచి విషయాలు ఉంటాయి, 10% లోపాలు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే నాకు ఈ విషయం అవగాహన వచ్చిందో, వాళ్ళలో మంచి మాత్రమే చూడడం మొదలుపెట్టాను, వాళ్ళందరికీ నేను దండం పెట్టుకోవడం మొదలుపెట్టాను, వాళ్ళందరికీ సహకరించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే వాళ్ళందరికీ సహకరించడం మొదలుపెట్టానో, వాళ్ళ గురించి ఎక్కడా చెడుగా మాట్లాడకుండా ఉన్నానో, వాళ్ళ గురించి ప్రశంసలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నానో, వాళ్ళకి ఆ వేవ్స్ తగిలి వాళ్ళ తాలూకా విషెస్, వాళ్ళ తాలూకా ఆశీర్వచనాలు నాకు లభించి నాకు ఇంకా ఆనందం కలగడం మొదలుపెట్టిందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, పత్రి గారు చెప్పిన ఈ విషయాన్ని ఆచరించగలిగితే కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోని ఈ మూమెంట్ ఇంకా దివ్యంగా ముందుకెళ్తుందండి. అలా ఆచరించగలగాలి అంటే నేనిచ్చే సూచనలు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే నేను ఇంకా మాట్లాడుతున్నాను అని చెప్పాను కదా, ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు కొంతమంది దివ్యాత్మ స్వరూపాల మీద ఒక జడ్జిమెంట్లు నేను ఏర్పరచుకుంటున్నాను, ఎందుకు ఇలా నకారాత్మకమైనటువంటి భావన అంత మంచి వాళ్ళ మీద ఏర్పరచుకుంటున్నాను అంటే, కొంతమంది వ్యక్తులు నా దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటే నేను వింటున్నాను.
ఆ వినడం ప్రభావం వల్ల వాళ్ళ మీద నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది, ఒక జడ్జిమెంట్ ఏర్పడుతుంది. అంతేగాని ఒరిజినల్గా నేను నా మనసు లోతుల్లోకి వెళ్తే వాళ్ళందరూ మంచివాళ్ళు. సో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఆచరణలోని, ఈ ప్రాక్టికల్లో, ఈ ఎక్స్పెరిమెంట్లో నేను సక్సెస్ కావాలంటే, అనుభవకి జ్ఞానం పొందాలంటే నేను చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ గురించి వినకుండా ఉండాలి. రెండో విషయం చెప్తానండి, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలి అనే ఇంటెన్షను స్ట్రాంగ్గా ఉండాలండి. మనకి నిగ్రహం ఉండాలి. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే, ఇంటెన్షను మనకి మాట్లాడాలి అనే ఆ తపన, భావన స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత ప్రతి సందర్భంలోని మనం మాట్లాడిన ప్రతి సందర్భంలో మనం కామెంట్ చేసినా, జడ్జిమెంట్ చేసినా ప్రతి సందర్భంలోని గమనించుకుంటూ ఉండాలండి. నేను మాట్లాడాను, మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎస్, నేను మాట్లాడాను, పత్రిగారు చెప్పిన విషయాన్ని ఆచరించలేదు అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలండి. మనగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఎందుకు ఆచరించలేకపోతున్నాను అని మన మనసు దాని మీద వర్కౌట్ చేసి సహజంగానే మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. ఫస్ట్ థింగ్ థర్డ్ పర్సన్ గురించి వినకుండా ఉండాలి. సెకండ్ థింగ్ ఇంటెన్షన్ ఉండాలి. థర్డ్ స్టేజ్లోని మనం ఉన్న విషయాన్ని గమనించాలి. ఫోర్త్ స్టేజ్లోని గమనించిన తర్వాత ఎస్, నేను ఇంకా ఈ మెట్టు మీదే ఉన్నాను, కింద మెట్టు మీదే ఉన్నాను, పై మెట్టుకి ఎక్కాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించగలిగితే కనుక మనం ఈ మెట్టు ఎక్కగలుగుతాం. అప్పుడు అందరినీ అంగీకరించగలుగుతాం. పత్రిగారు లాంటి దివ్యాత్మ స్వరూపం మనల్ని చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. అలా తయారవ్వగలుగుతామండి. సో మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండండి, థర్డ్ పర్సన్ గురించి కామెంట్ చేయకుండా ఉండండి, జడ్జ్ చేయకుండా ఉండండి. ఈ క్రమంలో మీరు ముందుకెళ్తూ ఉంటే మీకు ఒకటి సంభవిస్తూ ఉంటుందండి. నా అనుభవంతో నేనేం చెప్తున్నానంటే, ప్రాథమిక స్థాయిలో మీరు ఎక్కడ కంట్రోల్ అవుతారు అంటే, ఇతరులతోని మీకు దూరంగా పిరమిడ్ మాస్టర్లతో కానీ బయట వాళ్ళతో కానీ థర్డ్ పర్సన్ ప్రాథమిక స్థాయిలో రాజకీయ నాయకుల గురించి కానీ, లేకపోతే సినిమా వాళ్ళ గురించి కానీ, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ మీరు మాట్లాడకుండా ఉంటారండి. ప్రాథమిక స్థాయిలోనే మీరు డెవలప్ అయిన కొలది మీ సర్కిల్లో చాలామంది దివ్యాత్మ స్వరూపులే ఉంటారు, పవర్ఫుల్ సోల్సే ఉంటారు. అయినప్పటికీ కొంత కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సెకండ్ స్టేజ్లో ఏముంటుందంటే, మీ చుట్టూ ఉన్న ఈ పవర్ఫుల్ సోల్స్ గురించి, పవర్ఫుల్ సోల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడాను. ఈ జానులు, మౌనం చేసేవాళ్ళు, శాకాహార ప్రచారం చేస్తున్న వాళ్ళు చాలా పవర్ఫుల్ సోల్స్. ఈ సెకండ్ స్టేజ్లోని మనం ఆచరించాలంటే మీకు నేను ఇచ్చే బెస్ట్ సలహా ఏంటి అంటే, చాలామందితో నాకు పరిచయం ఉంది, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు అనుకోని కూడా మాట్లాడుతున్నారు. కీలకమైన కారణం ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది, పత్రిగారు చెప్పినటువంటి ఒక విషయాన్ని విస్మరిస్తున్నారండి చాలామంది పిరమిడ్ మాస్టర్లు. అదేంటి అంటే, మేము శాకాహారులు, అక్కడి వరకు బాగానే ఉంది. ఇంకో విషయం చెప్పారండో ఈ పత్రిగారు. ఏం చెప్పారు అంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వెల్లుల్లి తినకుండా ఉండాలి అని చెప్పారండి. ఏం చెప్పారంటే పత్రిగారు వెల్లుల్లి గురించి, వెల్లుల్లిని ఈ భూమి మీద ఒక డార్క్ ఫోర్స్ క్రియేట్ చేసింది అని చెప్పారు. ఆ డార్క్ ఫోర్స్ వెల్లుల్లి ద్వారా మనలోకి వెళ్ళి ఒక స్పై లాగా పనిచేస్తుంది అని చెప్పారండి. కానీ శాకాహారం విషయంలో స్ట్రిక్ట్గా ఉన్న చాలామంది వెల్లుల్లి విషయంలో స్ట్రిక్ట్గా ఉండడం లేదు. స్పైలా పనిచేయడం అంటే తెలుసు కదా, గూఢచారులు అంటారు. మనకు తెలియకుండానే అది మన లోపలికి దూరి మన చేత ప్రవర్తించేటట్టు, మన చేత మాట్లాడించేటట్లు చేస్తుందండి. సో వెల్లుల్లిని స్ట్రిక్ట్గా మానేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా వెల్లుల్లి, సాత్వికాహారం, నెమ్మదిగా మనం ఎదిగే క్రమంలో, ఈ ధ్యాన మార్గంలో ఎదిగే క్రమంలోని మనం డెవలప్ అవ్వాలి అంటే రోజుకి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆహార నియమాల్లో ఖచ్చితత్వాన్ని పాటించాలండి. సీనియర్ మాస్టర్స్ని, గ్రాండ్ మాస్టర్స్ని నేను అబ్జర్వ్ చేశాను. పత్రిగారినైనా, తటవర్తి రాఘారావు గారినైనా, డాక్టర్ జీకేనైనా, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినరు. చాలామంది హోటల్స్కి వెళ్ళి, నాన్ వెజ్ వండిన హోటల్స్కి వెళ్ళి వెజిటేరియన్ తింటారండి. కరెక్ట్ కాదండి.
ఆ ప్రాణులు నాన్ వెజ్ వండిన ఫంక్షన్స్లోకి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఆ ఫంక్షన్స్కి వెళ్ళి వెజిటేరియన్ తిన్నామండి, పెరుగన్నం తిన్నామండి, అవి ఆ ప్రాణులు అక్కడ చనిపోతే మనం సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏంటి? ఇలా ఆహార నియమాలు, మాంసాహారం వండిన పాత్రలో వండిన శాకాహారాన్ని మనం భుజించకూడదు, మాంసాహారం తినేవాళ్ళు వండిన శాకాహారాన్ని మనం భుజించకూడదు, వెల్లుల్లి వేసిన ఆహారాన్ని మనం భుజించకూడదు, మనం భుజించే ఆహారంలో కూడా వీలైనంత వరకు సాత్వికంగా ఉండాలి. ఇలాంటి విషయాల్ని ఆచరిస్తూ ఈ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు అనే విషయం మీద మనం దృష్టి పెట్టగలిగితే గ్యారంటీగా సక్సెస్ కాగలుగుతామండి. లోకోపకరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉధృతంగా జరుగుతూ ఉంటే మనం చాలామందికి మెసేజ్ ఇవ్వగలుగుతాం, మనం చాలామందికి ఆదర్శంగా ఇవ్వగలుగుతాం. సత్యసాయిబాబా గారు ఏమన్నారంటే, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్ అన్నారు. మన లైఫ్ ఏం, మన ఆచరణ ఏం, మన మెసేజ్ కావాలి. సీనియర్ మాస్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆచరించాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే, నో కామెంట్, నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడం, దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. మీరందరూ అలా ఆచరించి పత్రిగారి దివ్య సంకల్పాలకి, ఆ సంకల్పాల్లో భాగస్థులు అవ్వాలని కోరుకుంటున్నాను. పిఎంసికి మరోసారి అవకాశం నాకు ఇచ్చిన పిఎంసికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.